అన్నాడు యోసేపు పనికి మాలిన మనిషితో ఉండడానికి ఇష్టపడ్డా. ఇక్కడ నెహెమ్యా పనికి మాలిన మనుషులతో పాటు సమయం గడపడానికి ఇష్టపడ్డా. కాబట్టి జయ జీవితం చూశారు. కానీ అక్కడ సంసోను పనికి మాలిన మనిషితో ఉండడానికి ఇష్టపడ్డాడు. జీవితంలో ఓడిపోయాడు. సైతాను పని మాటి మాటికి శోధించటం. ఈ నూతన సంవత్సరంలో సైతానుకు మీరు లొంగకుండా ఉండాలి అని అంటే మీ జీవితంలో బిజీగా ఉండండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూ ఉండండి. సైతాను సాధారణంగా శోధించేది, లోపరుచుకునేది ఒంటరిగా ఉన్నవాళ్ళని, పని పాట లేని వాడిని సాధారణంగా సైతాను లోపరుచుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ప్రాముఖ్యంగా ఒంటరిగా ఉన్నవాడిని. ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను లోపరుచుకున్నాడు. ఒంటరిగా యోసేపు ఉన్నప్పుడు సాతాను లోపరుచుకోవాలని ప్రయత్నం చేశాడు. ఒంటరిగా సంసోను తిమ్నాతుకు వెళ్ళినప్పుడు లోపరుచుకోవాలని ప్రయత్నం చేశాడు. ఒంటరిగా దావీదు మిద్దె మీద ఉన్నప్పుడు అమాంతంగా పైనుంచి కింద పడేశాడు. ఒంటరిగా యేసుక్రీస్తు అరణ్యంలో 40 రాత్రులు పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత సైతాను వచ్చి శోధించాడు. సహోదరి సహోదరులు, ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధతను కాపాడుకోండి. ఈ నూతన సంవత్సరంలో ప్రధానంగా మనం కాపాడుకోవాల్సింది పరిశుద్ధత. అలా కాపాడుకోవాలి అని అంటే ఏదో ఒక పనిలో బిజీగా ఉండు.